మీరు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే దాన్ని కూలీ చేసిన అవుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి అద్భుతమైన అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. అన్ని వర్గాల వాళ్ళకి, మన నిరుద్యోగులైన మన దళితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆనాడు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, మరి ఆనాడు ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దళితులైన ఈ యొక్క యువ పారిశ్రామికవేత్తలకు ₹1 దాకా ఆర్థిక సాయం అందించింది మన తెలుగుదేశం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ రోడ్లు, అలాగే సీసీ డ్రైన్లు నిర్మాణం చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, అంటే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరినీ న్యాయం చేస్తాము. మళ్ళీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో, అలాగే ఈ ఏపీఐఐసి ద్వారా మీకు, అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీకు రుణాలు అందరికీ అందజేస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ BAS మీకు అందజేస్తాము. అలాగే ప్రతి పేద దళితుడికి కూడా 2 ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము. అలాగే సివిల్ సర్వీసెస్ కి అందరూ కూడా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఈ సభ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి మా బీసీ సోదరులున్నారు, నాడు జస్టిస్ పున్నయ్య గారికి, అంటే కేఎల్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సర్కారియా కమిషన్ జస్టిస్ పున్నయ్య గారి ఆధ్వర్యంలో ఆనాడు ABCD వర్గీకరణ చేసి దాని ఆమోదం పొందాం రాష్ట్రపతి నుండి కేంద్రాన్ని పంపించి. అప్పుడు సుమారుగా 22,000 అదనపు ఉద్యోగాలు వచ్చినాయి మన రాష్ట్రానికి, మన దళిత సోదరులకు. అలాగే ఆ తర్వాత మొన్న 2014 ఎన్నికల ముందు కూడా, 2019 ఎన్నికల ముందు కూడా మనం ABCD వర్గీకరణ చేసి పంపించడం జరిగింది రాష్ట్రపతి గారికి. దానికి ఆయన ఆమోద, అంటే ఇప్పుడు మోడీ గారు దానికి ఆమోద తెలియజేశారు. రేపు ప్రభుత్వం రాగానే దానికి ఆమోద యొక్క ముద్ర కూడా వేయిస్తామని, దాన్ని చేయిస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మైనారిటీ సోదరులారు, మరి మైనారిటీ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 50% సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా 45,244 మందికి లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష అయితే ఫెడరేషన్ ఎంతో స్థాపించి రాష్ట్ర నూర్ భాష దానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత ముస్లింల విద్యార్థులకు విద్యా వ్యాప్తి కోసం ఆనాడు ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియము, ఈ యొక్క గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, IITలు అయితేనేమి, ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే మా మెరిట్ స్టూడెంట్స్ కి, అంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ మైనారిటీస్ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా అది వాళ్ళకి లభ్యమయ్యేటట్టు చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మౌజర్లకు, ఇమాంలకు 5,000 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు ప్రతి నెల తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క గౌరవ వేతనాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దుల్హన్ను, అంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ముస్లిం సోదరిమణికి తన పెళ్లికి షాదీ కానుక ఇవ్వడం జరిగింది 50,000 రూపాయలు, ఎటువంటి బేషరతుగా, ఎటువంటి షరతులు లేకుండా. అలాగే మన ప్రతి రంజాన్ పండగకి 11 లక్షల మంది
ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ కి మనం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నో. అలాగే కర్నూలు ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ అమరావతిలో 5 ఎకరాలు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెడతామని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ అక్కడ కూడా ఒక హజ్ హౌస్ నిర్మిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే మీ వేతనం ఉందో అది దాన్ని కూడా పెంచుతామని, దుల్లన్ ఏదైతే మన ఉందో 50,000 రూపాయలు దాని 1,00,000 రూపాయలు చేస్తామని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ యొక్క సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం. ఎప్పుడూ మిమ్మల్ని ఓటర్ల రూపంతో చూడలేదు. మేము మిమ్మల్ని కూడా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని ఉద్దేశంతోనే ఎప్పుడు మిమ్మల్ని గౌరవించింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి నేను చెప్పాను మీకేం కావాలో. అలాగే ఈ యొక్క బీసీలో ఏదైతే ఏబిసిడి ఈ ఉందో ముస్లింలు పరిగణించబడతారో ఈ కేటగిరీలో అది తీసేస్తారు అని ఈ వైకాపా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, తీసే ప్రసక్తే లేదు. అలాగే బీసీలు ఏదైతే 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నామో అది కూడా తీసేస్తామని త్వరత పెట్టి తీసేస్తారంటున్నారు. మరి ఇవాళ ఒకసారి ఆలోచించండి, మన ఈ వైకాపా ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత అప్పు చేసిందో. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల్లో మనం ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2,500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు రాజధాని అంటూ కాల వెళ్ళబుచ్చింది. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతోంది, ఎక్కడికి పోతోంది వీళ్ళందరూ ఆలోచించాలి. మద్యం అతను జయ బ్రాండ్ మద్యం చీఫ్ లిక్కర్ అని జయ బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇంకా ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి లక్షల కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళబొట్లు తెంచాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో. పొరపాటు మీరు అతను ఓటేస్తే ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒక్కసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్ నీ ఆటలు సాగవు, నీ పొగరు నడుము విరిచేసే రోజు వచ్చింది, నీ నరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్లు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు మళ్ళీ అతను కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు చరమగీతం పాడతాం. అలాగే సమరసింహ నినాదంతో పట్టుపట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం అని మీరందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని
జవాబుదారీ ప్రభుత్వాన్ని